హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చరిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, స్టార్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మనం ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందామండి. ఈ చిన్ని బేబీ యొక్క మదర్ 29 years ఓల్డ్ అన్నమాట. మొదటి కాన్పు. వాళ్ళు ఇనిషియల్ గా కొంచెం పిల్లలు రికరెంట్ అబార్షన్స్ అంటే 1 or 2 అబార్షన్ హిస్టరీ ఉందని చెప్పి నా దగ్గరకు వచ్చారు. సో మనం మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత 1 or 2 months లో కన్సీవ్ అయ్యారండి. కన్సీవ్ అయిన తర్వాత ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ లో ఎన్టీ స్కాన్ అని చేస్తాం కదా, 3rd month ఎండింగ్ లో ఆ టైంలో కొంచెం బీపీ వచ్చే రిస్క్ ఉందని చెప్పారు అని రిపోర్ట్ లో వచ్చింది. సో నేను వాళ్ళని వార్న్ చేశాను అండ్ రెగ్యులర్ గా చెకప్స్ కి రావాలి అని చెప్పాను. సో కంటిన్యూగా అప్ టు 8 months వాళ్ళకి ఎవ్రీ టైం విజిట్ లో బీపీ రికార్డింగ్స్ 100/60, 100/70 అలాగే మెయింటైన్ అవుతున్నాయండి. బట్ 8th month ఎండింగ్ అరౌండ్ 33 వారాలు 34 వారాల టైంలో వచ్చినప్పుడు మొదటిసారి వాళ్ళకి బీపీ రికార్డింగ్ 130/90 స్టార్ట్ అయిందనమాట. అప్పుడు కాకపోతే ఆ బీపీ టాబ్లెట్స్ పెట్టే అంత ఎక్కువ లేదు కాబట్టి ఆ వార్నింగ్ సైన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 10 days తర్వాత రీవిజిట్ కి రమ్మన్నాను. బట్ వాళ్ళు ఒక 10 days అయిపోయినా కూడా విజిట్ కి రాలేదు. ఆల్మోస్ట్ 12 to 13 days ఇంట్లోనే ఉండిపోయారు. దట్టు ఏం జరిగిందంటే ఈ మీన్ వైల్ ఈ 1 week టైంలో మదర్ విపరీతంగా వాపులు వచ్చేయడము ఒళ్ళంతా అండ్ వెయిట్ గెయిన్ అయిపోయారు. ఆల్మోస్ట్ 10 days లో 3 kgs దాకా వెయిట్ గెయిన్ అయ్యారు. అండ్ కొంచెం హెడేక్ కూడా స్టార్ట్ అయింది. బట్ వాళ్ళ అటెండర్స్ అందరూ అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే 9వ నెల కదా, ఇలాగే ఉంటుంది, కాళ్ళ వాపులు నార్మలే, ఇట్లానే ఉంటుంది ప్రెగ్నెన్సీ అంటే అన్నట్లు నెగ్లెక్ట్ చేసేసారు. అమ్మాయి ఒక రోజు అంతా తలనొప్పి విపరీతంగా ఉందని అప్పుడు తట్టుకోలేక నాకు మెసేజ్ చేసింది అనమాట, ఇట్లా హెడేక్ గా ఉంది మేడం అని. సో ఇమీడియట్ గా హాస్పిటల్ కి రండి అని చెప్పాను. వాళ్ళు హాస్పిటల్ కి వచ్చే టైం కి షాకింగ్ గా బీపీ రికార్డింగ్ 190/130 ఉన్నిందండి. యూరిన్ ఆల్బమిన్ 4+ ఉన్నింది. సో ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సిజేరియన్ చేశాను. అండ్ బాయ్ బేబీ 2 kgs బాయ్ బేబీ అన్నమాట. 5 days అయిపోయింది, ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఈ కేసు నేను ఎందుకు చెప్తున్నాను అంటే దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ అన్నమాట. మీకు 9వ నెలలో విపరీతంగా ఒళ్ళు స్వెల్లింగ్స్ వచ్చేస్తున్నా, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్నా, హెడేక్ ఉన్నా, వామిటింగ్ అయినట్టు అనిపించినా, ఎస్పెషల్లీ బీపీ అనే కండిషన్ ఉంది అని చెప్పి మీ డాక్టర్ చెప్పినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ కి వెళ్ళండి. ఎందుకు అంటే లక్కీలీ ఐ హావ్ సేవ్డ్ బోత్ మదర్ అండ్ బేబీ. ఇద్దరు బాగున్నారు. ఈ రోజు డిశ్చార్జ్ వాళ్ళు. బట్ ప్రతిసారి సిచ్యువేషన్ అలానే ఉండాలని లేదు కదండి. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.